సరే. తీసుకోండి. ఏంటి పల్లవి గారు, వాడు అలా ఉన్నాడు? వాడు పిచ్చోడ్లే, వదిలే. మరి పిచ్చోడని తెలిసి ఎలా లవ్ చేశారండి? లవ్ చేశాకే తెలిసింది వాడు పిచ్చోడని. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు వాడికి. సో, నేను గూడా ఫాలోవర్స్ పెంచుకుందామని వాడితో కొలాబ్ అయ్యి కొన్ని వీడియోస్ చేశాం. అవి బాగా వైరల్ అయ్యాయి. చాలామందయితే మాకు పెళ్లయిందని గూడా అనుకున్నారు తెలుసా? అందుకే నా ఫాలోవర్స్‌లో చాలామంది మిమ్మల్ని లైక్ చేయలేదు. అయినా ఈ ఇన్‌స్టాగ్రామ్‌ని కెరీర్‌కి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? బీటెక్‌లో సబ్జెక్ట్స్ ఉండిపోయినాయి. ఇప్పుడు అవన్నీ క్లియర్ చేసేంత ఓపిక లేదు. సో, ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఉంది కంటెంట్ క్రియేషన్ ఒక్కటే. అందుకే కంటెంట్ క్రియేటర్‌గా లైఫ్ స్టార్ట్ చేశా. అయినా మీరు కూడా ఏఐ టూల్స్ అనేదో చెప్తున్నారు వాడితో? నా గురించి ఎందుకు అడుగుతారులేండి. నా స్టోరీకొస్తే హై బడ్జెట్ డిజాస్టర్ మూవీ లాంటిది. ముందు శాప్ అన్నారు. అది 50,000 కట్టి నేర్చుకుని జాబ్లో జాయిన్ అయ్యాను. తర్వాత ఏఏ అన్నారు. అది కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు జాబ్ చేసుకుంటూ కోచింగ్కి కట్టిన అమౌంట్ రీపే చేసుకుంటున్నాను. మరి మీరేంటండి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఇంప్రెస్ చేయకుండా ఇలా మొత్తం మాట్లాడేస్తున్నారు? లవ్ చేయాలనుకున్న అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి. అదే పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయితో ఫ్రాంక్గా ముందే అన్నీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకుంటే తర్వాత మన మీద ఇంప్రెషన్ పోతుంది. బాగా చెప్పారు. మీరిప్పుడు ఫ్రాంక్‌గా అన్నారు కాబట్టి నేను కూడా ఫ్రాంక్‌గా ఒక విషయం చెప్పాలా? ఏంటండి? అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకునే థాటే నాకు లేదు. ఆ చందుగాన్ని వదిలించుకుందామని మిమ్మల్ని తీసుకెళ్ళా.